ఏటా దీపావళి పండుగ రోజున టపాసులు కాల్చే సమయంలో ఆనందంతో పాటు విషాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా కంటి గాయాలతో ఆసుపత్రులకు కొంతమంది క్యూ కడుతున్నారు. హైదరాబాద్లో టపాసులు కాలుస్తూ గాయపడ్డవారు మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి హాస్పిటల్కి క్యూ కట్టారు. ఇప్పటివరకు ఆసుపత్రికి వచ్చిన వారికి తగిన చికిత్స చేశామని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం తెలిపారు. మరిన్ని కేసులు వచ్చినా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని ఆయన చెప్పారు. ఈరోజు ఇప్పటివరకు 7 కేసులు నమోదైనాయి. దాంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, 500 వరకు. అందుకు పిల్లలు కాల్చేటప్పుడు టపాసాలు పెద్ద ఆధ్వర్యంలో కాల్చాలని నేను కోరుతున్నాను. కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు ధరించినట్లు మీరు జాగ్రత్తలు వహించాలి. దగ్గర ఓపెన్ స్పేసెస్లో కాల్చాలి, ఇంట్లో కాకుండా. ఏమైనా అయితే ప్రమాదవశాత్తు ఎమ్మటినే మీరు ఇంటి వైద్యం చేయకుండా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలని కోరుతున్నాను. పోయిన సంవత్సరం కూడా 48 కేసులు నమోదైతే దాంట్లో ఎక్కువ శాతం 30 కేసుల వరకు పిల్లలే ఉన్నారు. కాబట్టి పిల్లలు కాల్చేటప్పుడు తప్పకుండా పెద్దల ఆధ్వర్యంలో కాల్చాలని కోరుతూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 7 కేసులు నమోదైనా ఇప్పటి వరకు దీంట్లో 5 మంది పిల్లలే ఉన్నారు. ఎవరికి అడ్మిట్ చేయలేదు. ఓపీ బేసిస్ మీద ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఇంటికి పంపించడం జరిగింది. మళ్ళీ రేపు వాళ్ళు ఫాలోఅప్కి వస్తే మళ్ళీ దానికి వాళ్ళకి ఇంకోసారి రివ్యూ చేసి మళ్ళీ వేరే ట్రీట్మెంట్ మనం ఫాలోఅప్ చేస్తుంది. స్పెషల్ టీమ్ 7 మంది డాక్టర్స్ ఉన్నారు. దాంట్లో మత్తు డాక్టర్ కూడా ఆన్ కాల్ ఉన్నారు. 7 మంది బృందం మనకు ఇప్పుడు హాజరున్నారు. మిగతా డాక్టర్లు కూడా ఆన్ కాల్లో ఉంచాము. 100 బెడ్లు తయారు చేసి పెట్టాము. మందులు కూడా అన్నీ అందుబాటులో ఉన్నట్లు చూసుకున్నాము. ఏమి కాకూడదు అని మనం కోరుతున్నాము. ఒకవేళ ఏమైనా అయినా ఎంత పెద్ద ఇది ఉన్నా వైద్యం చేయడానికి మన సిబ్బంది మొత్తం రెడీగా ఉంది.